వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. బంగ్లాదేశ్లో ఫస్ట్ ఒక వీడియో నేను చూపించిన తర్వాత మనం మాట్లాడుకో. విన్నారు కదా, మిగతాది నేను చూపించట్లేదు, ఎందుకంటే యాజ్ పర్ యూట్యూబ్ గైడ్లైన్స్ నేను మంటలను కానీ రక్తాన్ని కానీ చూపించకూడదు కాబట్టి. బంగ్లాదేశ్లో పటుకలి జిల్లాలోని 5 హిందూ ఇండ్లను జిహాదీ తీవ్రవాదులు తగలబెట్టారు. ఆ హిందూ సోదరుల ఏడుపులు, వారి దుఃఖం బంగ్లాదేశ్ ప్రభుత్వ అధినేతల చెవులకు చేరట్లేదు. నేడు ఆ దేశం మత ఛాందస్సవాదంతో కళ్ళు మూసుకుంది. హిందువులు ప్రతిరోజు చనిపోతున్నారు, వారి ఇండ్లు తగలబడిపోతున్నాయి. మొత్తం 64 జిల్లాల్లో హిందువులు చంపబడుతున్నారు, వారి ఇండ్లకు నిప్పు పెడుతున్నారు. ఇక న్యాయం ఎక్కడ? మానవ హక్కుల సంస్థలు ఎక్కడ? హిందువులు మనుషులు కాదా? వారికి జీవించే హక్కు లేదా? ఎక్కడ అమ్నెస్టీ ఇంటర్నేషనల్? ఎక్కడ పౌర హక్కుల సంఘాలు? ఎక్కడ మానవతావాదులు? ఎక్కడ అవార్డు వాపసీ గ్యాంగులు? ఎక్కడ మేధావులు, రచయితలు? వీరంతా హిందువుల రక్తం చూసి మౌనంగా ఉండడం ఏంటి? మీ మానవత్వం ఎక్కడ పోయింది? ఇకనైనా హిందువులు మేల్కోండి. బంగ్లాదేశ్లో బాధలు పడుతున్న హిందువులను చూస్తూ ఊరుకోవాలా? మన ధర్మం, మన సంస్కృతి నాశనం అవుతుంటే మౌనంగా ఉండాలా? అదే పరిస్థితి ఇక్కడికి రాకుండా చూడటం ఎలా? ఆలోచించండి. నిజంగా వాళ్ళ ఆర్తనాదాలు వింటుంటే మనసు చెలించిపోతుంది. అది చూసిన తర్వాత అయినా మనలో ఐక్యత ఎందుకు రావట్లేదు? కులాల కుంపటి పెట్టే ఈ రాజకీయ నాయకులకు ఎందుకు బుద్ధి చెప్పట్లేదు అనిపిస్తుంది. ఒకటి మాత్రం నిజం, ఐక్యంగా లేకపోతే బంగ్లాదేశ్లో జరుగుతున్నది రేపు భారతదేశంలో కూడా జరగక మానదు. ఈరోజంటే అడ్డుకునే ప్రభుత్వం ఉంది, కానీ ఈ ప్రభుత్వాన్ని కాలదొయ్యడానికి శతవిధాల అష్టదిగ్బంధనం చేస్తున్న రాక్షస మూకలున్నాయి. దాన్ని అర్థం చేసుకొని అండగా నిలబడకపోతే భారత్ కూడా బంగ్లాదేశ్లో మారిపోవడానికి ఎంతో కాలం పట్టదు. ఇకనైనా మేలుకోండి. నేను చెప్పింది నిజమా కాదా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.